ఆహార ప్రియులకు స్వాగతం. ఈరోజు మనం చూడబోయే వంట కూరగాయలతో రాగి పరోటా. అదే మిశ్రమంతో మనం రాగి కట్లెట్ కూడా చేయబోతున్నాము. అంటే ఇక్కడ గోధుమ పిండి కాకుండా మైదా కాకుండా రాగితో పరోటా ఎలా చేస్తామో చూద్దాము. ఈ పరోటా వచ్చేసి వ్యత్యాసంగా 2-3 రకాల కూరగాయలు కలిపి చేస్తున్నాము. ఇప్పుడు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. రాగి పిండి కూరగాయల పరోటా కట్లెట్. కావాల్సిన పదార్థాలు, కూరగాయలు వచ్చేసి ఇక్కడ మేము వాడిన పదార్థాలు పెట్టాము, మీకు ఇష్టమైన ఏవైనా వాడచ్చు. ఉర్లగడ్డలు, ఉల్లిపాయలు, పచ్చి బఠానీ, క్యారెట్, బీన్స్, అనపగింజలు, కొత్తిమీర. తర్వాత మసాలాల కోసం పొట్టి కారం, ఉప్పు, గరం మసాలా, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, పోపు దినుసులు, వేయించడానికి నూనె. రాగి పిండి 100 గ్రాములు అయితే 100 గ్రాములు తీసుకోండి. మొక్కజొన్న పిండి వచ్చేసి మీరు 2 స్పూన్లు తీసి పెట్టుకోండి. ముందుగా ఏం చేయాలంటే రాగి పిండిలో మనకు కావాల్సిన మసాలా దినుసులు కలుపుకోవాలి. అంటే కారం, తగినంత ఉప్పు, గరం మసాలా కొద్దిగా. కావాలనుకున్న వాళ్ళు ఇందులోకి ధనియాల పొడి కూడా వాడచ్చు, కానీ మేము వాడట్లేదు. ఇప్పుడు ఈ పదార్థాలంతా బాగా కలుపుకొని పిండిని ముద్ద చేసుకోవాలి. పిండిని ఉంటలు లేకుండా చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు కలుపుతూ ముద్ద చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా చపాతీ పిండిలాగా ముద్ద చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఇందాక చూసాం కదా కూరగాయలు, ఆ వెజిటేబుల్స్ అదే కూరగాయలన్నీ ఏం చేస్తారంటే కుక్కర్లో బాగా మెత్తగా ఉడకనించాలి. కొంచెం ఎక్కువ నీళ్ళు వేసి బాగా విజిల్స్ రానివ్వండి. ఉర్లగడ్డ, మనం ఇందాక చెప్పుకున్న క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ అవన్నీ. ఇప్పుడు ఈ కూరగాయలని మనము కొంచెం మసాలాతో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాణీలో వేడెక్కిన తర్వాత కొంచెం నూనె పోసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేయాలి. అలాగే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేయాలి. కొంచెం వేగనివ్వాలి. అది ఇప్పుడు కొద్దిగా పసుపు వేయండి. ఇప్పుడు మనం ఉడికించిన కూరగాయలు ఉన్నాయి కదా, ఉర్లగడ్డ, క్యారెట్, బీన్స్ అవన్నీ వేసేసేది. నిమ్మకాయలు మాత్రం వేయకండి ఇప్పుడే.
అన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు వేపుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మసాలా దినుసులు వేయాలి. దీంట్లోకి కొత్తిమీర, కారపొడి, ఉప్పు, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెంసేపు. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ మసాలాతో రెడీ అయిపోయింది కదా, ఇందులోకి ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకో. నిమ్మరసం కాదనుకున్న వాళ్ళు ఆమ్చూర్ పౌడర్ వేయచ్చు. ఆమ్చూర్ పౌడర్ కూడా వాడచ్చు నిమ్మరసం బదులుగా, పులుపు కోసము. మేము ఇక్కడ నిమ్మకాయ వాడుతున్నాము. మళ్ళీ బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏం చేయాలంటే, మనము స్మాషర్ ఉంటే మీతో ఆ స్మాష్ యూజ్ చేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి దీన్ని. లేదంటే ఈ విధంగా పప్పుకి తీసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ కూరగాయలన్నీ బాగా మెత్తగా అయిపోవాలి. లేదంటే మనం పరోటాలు తిక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూశారు కదా, ఈ విధంగా ముద్దలాగా చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న రాగి పిండి ముద్ద ఉంది కదా, అది తీసుకొని ఈ ముద్దలు పాటుగా బాగా కలుపుకోవాలి. అంటే నార్మల్గా మిగతా పరోటాలు ఏం చేస్తారంటే స్టఫింగ్ లాగా చేస్తారు, కానీ అలా కాకుండా ఈ విధంగా చేస్తున్నాం మేము. చూసారుగా, కూరగాయల మిశ్రమము తడి పెట్టుకున్న సద్దపిండి కలిపితే ఈ విధంగా ఉంటుంది. అదే రాగి పిండి. ఇప్పుడు ఆ మిశ్రమంతో ఈ విధంగా కట్లెట్ షేపుతో కొన్ని చేయండి. తర్వాత ఇలాంటి ముద్దలు కూడా చేసుకోండి పరోటాలు చేయడానికి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ లేదా పాలిథిన్ పేపర్లో కానీ ముద్దలు పెట్టేసి దాని మీద ఆయిల్ పోసి ముద్దలు పెట్టేసి ఈ విధంగా చేతితో తట్టుకోవాలి. చపాతీతో అంటే చపాతీ కర్రతో తిక్కితే రాకపోవచ్చు అవి. ఈ విధంగా చేసుకోండి. ఇవి మందంగానే ఉంటాయి, ఎందుకంటే మనం కూరగాయలు అవన్నీ వాడాం కాబట్టి. మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టండి. అలా అయిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేయండి. ఇప్పుడు పెన్నం వేడెక్కిన తర్వాత దాని మీద వేసి కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెండు పక్కల బాగా కాల్చుకోవాలి. రెండో వైపు కాల్చండి. అట్లే ఇదే విధంగా కాల్చుకునేప్పుడు చూడండి బాగా కాలిందండి అనేది. ఇది రాగితో చేస్తున్నాం కాబట్టి కొంచెం లేటుగా కాలుతుంది. ఇప్పుడు కట్లెట్ కాల్చుకోవడానికి అందులో కొద్దిగా నూనె వేయాలి. పెన్న మీద నూనె పోసేసి కొంచెం వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మనం కట్లెట్ ముద్దలు ఇందాక చేసుకున్నాం కదా, అవి వచ్చేసి కార్న్ ఫ్లోర్లో కొద్దిగా అద్దుకొని ఈ విధంగా పెన్న మీద కాల్చుకోవాలి.
ఈ కార్న్ఫ్లోర్ ఎందుకంటే క్రిస్పీనెస్ కోసము. ఇప్పుడు రెండో వైపు కట్లెట్లు మందంగా ఉంటాయి కాబట్టి కొంచెం లేటుగా కాలుతుంది. నూనె కూడా కావాల్సినంత చూసుకొని వేసుకోవాలి మీరు. చూసారుగా, ఇప్పుడు రెడీ అయిపోయినాయి. ఇది వచ్చేసి పరోటాల్లాగా చేసినవి. వాటి కాంబినేషన్ పెరుగుతో తీసుకోవచ్చు. ఇది వచ్చేసి కట్లెట్. దీన్ని సాస్తో కానీ లేకపోతే కెచప్తో కానీ మీరు తినచ్చు, లేదా టమాటా చట్నీ ఇలాంటివి కూడా చేసుకొని తినచ్చు. ఇంట్లో చేసుకుంటే అయితే బాగుంటుంది, బయట కెమికల్ కాకుండా. చూశారు కదా, రాగితో 4 రకాల కూరగాయలతో పరోటా ఎలా చేయాలనేది. అదేవిధంగా కట్లెట్ కూడా. ఈ పదార్థం ఎలాగంటే రాగి అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా కట్టడానికి చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళచ్చు. మరి ఈ వంటకం చేసి ఎలా ఉందో చెప్పండి, మీ కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. సత్య.